హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, నా పేరు లాస్యా. ఐ మేక్ కాంటెంట్ మోస్ట్లీ అబౌట్ కుకింగ్ అండ్ డైలీ లైఫ్. సో వెల్కమ్. ఈరోజు వీడియోలో నేను ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇదేదో గొప్ప రెసిపీ, చాలా వెరైటీ అనంతా నేను చెప్పను, జస్ట్ కంఫర్ట్ ఫుడ్. నాకు తెలిసి చాలా మందికి చేయడం కూడా వచ్చుంటది. మేబీ మీలో చాలా మందికి ఇది ఫేవరెట్ కూడా అయ్యి ఉండదు. నాకు మాత్రం కే డ్రామాస్ లో లేదా మూవీస్ లో ఎనిమీస్ టు లవర్స్ అవుతారు చూడండి, హీరో హీరోయిన్, అలాగే ఇది. ఫస్ట్ లో ఐ హేటెడ్ దిస్. అవును, ఇంకా మీకు ఏం చేస్తున్నా అని చెప్పలేదు కదా, ఆల్రెడీ మీరు thumbnail లో చూసేసి ఉంటారు. సాంబార్ రైసే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నా. నేను 1 కప్ రైస్ తీసుకుంటే దానిలోకి 1 కప్ పప్పులు తీసుకుంటాను. పప్పులు అంటే ఆల్ 3 టైప్స్ ఆఫ్ పప్పులు: కందిపప్పు, పెసరపప్పు, ఇంకా ఎర్రపప్పు ఉంటది కదా, మసూర్ దాల్, అది కూడా. వీటికి మెజర్మెంట్స్ అంతా ఏం చూడను, జస్ట్ కందిపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటా, మిగతా 2 కొంచెం కొంచెం, మొత్తం 3 కలిపి ఒక గ్లాస్ అంతా వేస్తా రైస్ కి ఈక్వల్ గా. వీటిలోకి 3 గ్లాసెస్ వాటర్ పోసేసి కొంచెం సాల్ట్, పసుపు వేసేసి కుక్కర్ లో 1 విజిల్ మీడియం ఫ్లేమ్ లో రానియాలి. నెక్స్ట్ స్టెప్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడం. ఎర్రగడ్డలు, టొమాటో, పచ్చిమిరపకాయ, వీటితో పాటు ఎక్స్ట్రాగా సాంబార్ లోకి మీరు మామూలుగా వేసుకునే కూరగాయలు అన్ని వేసుకోవచ్చు. నేను పొటాటో, క్యారెట్, బీన్స్ తీసుకున్నా. అన్ని ఈక్వల్ సైజెస్ లో కట్ చేసుకుంటే బెటర్. నేను ఫస్ట్ కుక్కర్ పెట్టినప్పుడు 1 విజిలే రానిస్తా. దానిలో ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి కొంచెం లైట్ గా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వెజిటబుల్స్ అన్ని వేసి వేగించుకోవాలి. ఎందుకు ఎనిమీస్ టు లవర్స్ అన్నానంటే, నాకు సాంబార్ రైస్ అస్సలు నచ్చదు. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. నేను హాస్టల్కి వెళ్ళాక ఇంకా దాని మీద విరక్తి పుట్టేది. అందరు చాలా ఇష్టంగా తినేవాళ్ళు, నేను మాత్రం సాంబార్ రైస్ ఉన్న రోజు అన్నం రసం వేసుకొని తినేదాన్ని. 1 ఫైన్ డే హీరోయిన్ కి హీరో మీద చిన్నగా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఒక రోజు నాకు సాంబార్ రైస్ కి. చెప్తుంటేనే నాకే కామెడీగా ఉంది. వేరే ఆప్షన్ లేక ఆ రోజు మెస్ లో సాంబార్ రైస్ తినాల్సి వచ్చింది. సరేలే అని ఈ ఒక్క రోజు అడ్జస్ట్ అవుదాంలే అని ప్లేట్ లో వేసుకొని కొంచెం కారాస్ వేసుకొని తిన్నాను. ఐ ఫెల్ ఇన్ లవ్. నిజంగా చాలా బాగుంది. కమింగ్ టు ద రెసిపీ, ఒక సెపరేట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపుకి వేసుకునే పప్పులు, కరివేపాకు, తర్వాత ఎర్రగడ్డ, అది వేగాక మిగతా వెజిటబుల్స్ అన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేగించుకోవాలి. సరే, ఒక రోజు తిన్నా అన్నా కదా, ఆ రోజు ఐ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట. ఇది ఇంత బాగుంది అనిపించింది. నెక్స్ట్ వీక్ సేమ్, అంటే వెనస్డేనో థర్స్డేనో పెడతారు. సో మళ్ళీ తిన్నా. ఈసారి విత్ పెరుగు ట్రై చేశా అనమాట. ట్రస్ట్ మీ, బెస్ట్ మీల్ ఆఫ్ హాస్టల్ మెనూ అనిపించింది. వేడి వేడిగా సాంబార్ రైస్, కారాస్, అదే కారబుంది ఉంటది కదా, అది, పెరుగు అన్ని కలుపుకొని తింటే ఉనింది. ఎందుకులేండి చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి. అది నేను చెప్పేది కాదు, మీరే ట్రై చేసి తిని చూడాలి, యుల్ ఫీల్ ఇట్. ఇక్కడ నేను ఒక తప్పు చేసేసా. వెజిటేబుల్స్, ఆనియన్స్ లైట్ గా కొంచెం మార్చేసా అనమాట. మీరు ఆ తప్పు చేయొద్దు, నిదానంగా చూసి వేగించుకోండి. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసేసుకొని అవి బాగా మెత్తగా అయిపోయాక కారపొడి, కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఈ 3 వేసేసి సాల్ట్, కారం మీరు కావాల్సినట్టు మీ టేస్ట్ కి తగినట్టు వేసుకోండి. అంతా ఒక 2 నిమిషాలు కలిపేసి దీనంతా ఇందాక కుక్కర్ లో మనం పప్పు అన్నం ఉడకబెట్టాం కదా, దానిలోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోండి. వాటర్ పోయాలి. ఇప్పుడు ఎంత పోయాలి అంటే నేను కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేను, ఎందుకంటే నేను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని పోసుకుంటా. నాకు ఇది చాలా జారుగా ఉంటే ఇష్టము. సో నాకు ఇంత జారుగా ఉంటే చాలు అన్నంత వరకు నేను వాటర్ పోసుకుంటా. నెక్స్ట్ మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ పెట్టేయాలి. ఈసారి హై ఫ్లేమ్ లో పెట్టాలి. మా ఇంట్లో నాకు గుర్తున్నంత వరకు మా అమ్మ ఎప్పుడు సాంబార్ రైస్ చేయలేదు. నేను కూడా ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారి కూడా. రీసెంట్ గానే ఒక 2 టైమ్స్ చేసుంటా. 2 సార్లు భలే కుదిరింది. అందుకే ఈసారి మా అమ్మ, మా చెల్లి వచ్చిందని చెప్పి అది పనిగా అడిగి మరీ చేయించింది. సాంబార్ రైస్ లోకి నంచుకోవడానికి ఏదో ఒక క్రిస్పీ ఎలిమెంట్ ఉంటేలా చూసుకోండి. అప్పడాలైనా, వడియాలైనా, కారాస్ అయినా ఏదో ఒకటి కరకరగా ఏదైనా తగిలితే ఇంకా బాగుంటది. సో ఈ రోజు ఆల్రెడీ మా అమ్మ ఆలు ఫ్రై చేస్తుంది, నేను వడియాలు కూడా ఫ్రై చేసేసా. ఒక బోనస్ పాయింట్ ఏంటంటే, సాంబార్ రైస్ కి మీరు ఎలాగైనా చేయండి, అది ఖచ్చితంగా కమ్మగా ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తా. వాటినే మనం కంఫర్ట్ ఫుడ్స్ అంటాము. నాలాగా వెజిటేబుల్స్ మాడగొట్టేసినా కూడా ఓవరాల్ డిష్ ఏం డ్యామేజ్ అవ్వదు, అన్లెస్ మీరు ఒకవేళ ఉప్పు కారాలు ఎక్కువ వేసేస్తే తప్పితే. ఇక్కడ చూస్తే కుక్కర్ ఓపెన్ చేసేసా. ఇప్పుడు యాక్చువల్ పార్ట్, ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చూసుకోండి, ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం మాత్రం ఒక 2 సెకండ్స్ ఆయిల్లో వేసి, వేడి ఆయిల్లో, తర్వాత దీనిలోకి యాడ్ చేసుకోండి ఇన్ కేస్ తక్కువ అయితే. ఇప్పుడు నేను ఇంకా వాటర్ వేస్తున్నా. నాకు బాగా లిక్విడీగా ఇష్టం, సో ఎక్కువ వాటర్ వేసుకుంటా. కన్సిస్టెన్సీ టోటలీ మీ చాయిస్. గట్టిగా కావాలంటే అలాగే ఉంచేయండి, లూజ్ గా కావాలంటే వాటర్ వేసుకోండి. ఈ సాంబార్ రైస్ కి అసలైన కమ్మని టేస్ట్ వచ్చేది ఎలా తెలుసా? ఒక ఇంగ్రీడియంట్ ఉంది, ఏంటంటే నెయ్యి.
నేను ఆల్రెడీ ఎర్రగడ్డలు వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటా, మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయాక ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాను. నాకు అప్పుడే ఇష్టం, చాలా బాగుంటది. మళ్ళీ కావాలంటే ప్లేట్లు సర్వ్ చేసాక కూడా కొంచెం వేసుకోవచ్చు పైనుంచి. ఇంక ఈ స్టెప్ తో సాంబార్ రైస్ డన్, ఇట్ ఇస్ రెడీ టు ఈట్. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫినిషింగ్ టచెస్ కి. మీరు ఇప్పుడు చూస్తున్నారే, నాకు ఈ కన్సిస్టెన్సీ వస్తే సాటిస్ఫై అవుతా. నాకు ఇలా జారుగా ఇష్టం. ఈ సాంబార్ రైస్ ఏమో గానీ చేస్తున్నంత సేపు నాకు తిరుమలలో పెట్టే సాంబార్ రైస్, మళ్ళీ మా హాస్టల్లో సాంబార్ రైస్, ఈ రెండే గుర్తొస్తున్నాయి. ఎనీవేస్, నౌ లెట్స్ ప్లేట్ ఇట్. ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి సాంబార్ రైస్ ఒక గంట వేసుకొని, మళ్ళీ దాని మీద ఇంకో 2 గంటలు వేసుకొని, దాన్ని కొంచెం పరిచి పక్కన నంచుకోవడానికి ఒక ఫ్రై, అప్పడాలు వేసుకొని, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే స్వర్గమే. ఓకే దెన్, ఈ వీడియోకి ఇంతే. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.